మల్టిప్లికేషన్ అంటే ఇప్పుడు 11 ఇంటూ 42 11 మల్టిపుల్ వచ్చినప్పుడు ఈజీ ట్రిక్గా ఎలా చేయాలి ఫస్ట్ అబ్జర్వ్ చేయండి. 42 ఉంది కదా, బోత్ని స్ప్లిట్ చేయండి. 4 6ని స్ప్లిట్ చేసాం, బోత్ని యాడ్ చేస్తే 6. చెక్ చేయండి. 42 ఇంటూ 11 11 2s are 22, 11 4s are 44, 466 is the answer. 462 is the answer. కరెక్ట్. చూడండి, స్ప్లిట్ చేసాం, 4ని 2ని స్ప్లిట్ చేసాం, బోత్ని యాడ్ చేసినాం, మధ్యలో రాసినాం, అదే ఆన్సర్. ఇప్పుడు అదే విధంగా ఇది కూడా చెక్ చేయండి. దీంట్లో స్ప్లిట్ చేయడానికి లేదే, 3 నెంబర్లు ఉన్నాయి, కన్ఫ్యూజన్ అవుతుంది. చూడండి, స్ప్లిట్ చేయండి యాజ్ టీ ఈజ్గా. 8 1 స్ప్లిట్ చేసామా, ఫస్ట్ రెండింటిని యాడ్ చేయి 9, తర్వాత రెండింటిని యాడ్ చేయి 2, అంటే 8 9 2 1 ఈజ్ ది ఆన్సర్. చెక్ చేయండి. చూడండి, 8 1 1 ఇంటూ 11 టేబుల్, 11 1s are 11, 11 1s are 11, 11 8s are 88, 89 21 is the answer. కరెక్ట్ వచ్చిందా లేదా చెక్ చేయండి. చూడండి, కరెక్ట్ వచ్చింది. నెక్స్ట్ 11 ఇంటూ 6 4 2 642 ఎంత చూడండి, స్ప్లిట్ చేయండి. 6 2 స్ప్లిట్ చేశాను, స్ప్లిట్ చేశాక ఫస్ట్ 2 డిజిట్స్ యాడ్ చేస్తాను. చూడండి, ఇదిగో 10 వచ్చేసింది. ఇక్కడ 10 అని ఇక్కడ రాయకూడదు, 10 అని ఇక్కడ రాయకూడదు, రాస్తే తప్పవుతుంది. చూడండి, 1 క్యారీగా తీసుకొని 0 ఇక్కడ రాయాలి. ఈ బోత్ అయిపోయినాయి, నెక్స్ట్ ఈ బోత్ని యాడ్ చేయాలి. 6 ఆన్సర్ చూడండి 7. ఈ 1కి 6కి యాడ్ చేస్తే 7 0 6 2 ఈజ్ ది ఆన్సర్. కావాల్సి ఉంటే చెక్ చేస్తారా. 6 4 2 ఇంటూ 11, 11 2s are 22, 11 4s are 44, 6 46, 11 6 are 66, 6 4 10 70, 70 62 is the answer. Correct. చెక్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మ్యాక్సిమం నెక్స్ట్ 9 4 ఫస్ట్ 2 డిజిట్స్ని యాడ్ చేయాలి. యాడ్ చేస్తే 9 + 2 11, 11 అంటే 1 క్యారీ 1 ఇక్కడ రాయాలి. నెక్స్ట్ 2 + 6 2 + 4 6. చూడండి ఆన్సర్ 10, 9 + 4 10, 164 ఈజ్ ది ఆన్సర్. ఇది ఫస్ట్ మోడల్కి సంబంధించిన కన్వర్జేషన్. అంటే మల్టిప్లికేషన్స్లో మనం 11 మల్టిపుల్ ఏదొచ్చినా ఇదే విధంగా చేయడానికి మల్టిప్లికేషన్ సంబంధించి చాలా ట్రిక్స్ ఉంటాయి. కానీ మనం బాగా మేజర్ గుర్తుపెట్టుకోవాల్సింది, ఎక్కువ రిపీట్ అయ్యేది, ఎక్కువ కాంపిటేటివ్ ఎగ్జామ్కి వచ్చేది లాస్ట్ ఫైనల్ స్టెప్లో 11 ఇంటూ 642 అని వచ్చింది. అప్పుడు మనం 11 టేబుల్తో చేయకూడదు, వితిన్ సెకండ్స్లో ఆన్సర్ వేసేయాలి. అంటే 6ని 2ని స్ప్లిట్ చేయాలి. 6 + 4 10, 10 ఇక్కడ 1 క్యారీ 0 వేసుకొని ఇట్లా స్ప్లిట్ చేసి ఆ విధంగా మనం చేయాలి. వితిన్ సెకండ్స్లో చేయడానికి స్కోప్ ఉండాలి. ఎక్కువగా వచ్చేవి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో కానీ ఎక్కడైనా కానీ మనకి ఎక్కువ యూజ్ అయ్యే దాని గురించి మాత్రమే మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా చూడండి, ఇది ఫస్ట్ మోడల్కి సంబంధించింది. ఫస్ట్ మోడల్ కంప్లీట్. ఇప్పుడు చూడండి, మల్టిప్లికేషన్ విత్ 5. ఇప్పుడు విత్ 5తో చేయాలి, విత్ 5తో చేయాలి. అంటే చూడండి, మల్టిప్లికేషన్ విత్ 5 అంటే మనం చెక్ చేయాలి. 5 అంటే ఏం చూడండి, 5 ఇంటూ ఇప్పుడు 74 ఇంటూ 5, 5 4s are 20, 5 7s are 35, 7 3 అంటే 370 ఈజ్ ది ఆన్సర్. చెక్ చేయండి. ఫస్ట్ 5 మల్టిప్లికేషన్ చెక్ చేస్తాం, ఇది ఈవెన్ నెంబరా ఆడ్ నెంబరా చెక్ చేయాలి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనం 5 మల్టిప్లికేషన్ చేసేటప్పుడు ఇచ్చింది ఈవెన్ నెంబరా ఆడ్ నెంబరా ఫస్ట్ చెక్ చేయాలి. చెక్ చేస్తే ఇది ఈవెనా ఆడా? ఈవెన్. సరి సంఖ్య బేస్ సంఖ్య, సరి సంఖ్య. ఇప్పుడు చూడండి, సరి సంఖ్య ఎంత? 74 ఉంది. 74లో సగం ఎంత? చూడండి, 74లో సగం ఎంత? 2 3 6 1 మిగులుతుంది 7. చూడు ఏమొచ్చింది? 37 వచ్చింది. అంటే ఏం లేదు, 0 లేదు. అంటే
5 టేబుల్లో చేసేటప్పుడు మస్ట్ అండ్ షుడ్గా నువ్వు సరి సంఖ్యను సగం చేసి లాస్ట్లో 0 పెట్టాలి. ఎప్పుడు ఈవెన్ నెంబర్ అయి ఉన్నప్పుడు, ఈవెన్ నెంబర్ సరి సంఖ్య అయి ఉన్నప్పుడులో 5తో మల్టిప్లికేషన్ చేసినప్పుడు చివరిలో అంటే వన్స్ ప్లేస్లో చెప్పాము ప్లేస్ వాల్యూ చాట్ వన్స్ ప్లేస్ 10 ప్లేస్ 100 ప్లేస్ ఇప్పుడు వన్స్ ప్లేస్లో 0 పెట్టాలి మస్ట్ అండ్ షుడ్గా. ఇది ఇప్పుడు చూడండి 370 ఇస్ ది రైట్ ఆన్సర్. ఇప్పుడు 5 × 88 మనం చేయడానికి కుదురుదా? కుదరదు. ఎగ్జామినేషన్లో చేసుకుంటా 5 8 40 అట్లా చేసుకుని కుదురుతుందా? కుదరదు. వితిన్ సెకండ్స్ ఫాస్ట్లో చేయడానికి స్కోప్ ఉంటుంది. దీంట్లో సగం ఎంత? 2 4 8 2 4 8 సగం సగం చేసి ఆన్సర్ 0 పక్కన 0 పెడితే అయిపోయి ఆన్సర్ ఇస్ 440. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, ఇక్కడ చూడండి అమ్మో వచ్చేసింది చూడండి, ఆడ్ నెంబర్ వచ్చేసింది. 5 మల్టిప్లికేషన్ విత్ ఆడ్ నెంబర్ 423 వచ్చింది. 423 వచ్చినప్పుడు ఏం చేయాలి? -1 చేయాలి. -1 చేస్తే అదేమవుతుంది? 422 అవుతుంది. 422లో సగం ఎంత? 2 1 1. ఇంతకుముందు మనము సరి సంఖ్య వచ్చినప్పుడు 5 మల్టిప్లికేషన్లో 0 పెట్టేవాళ్ళం. ఇప్పుడు బేసి సంఖ్య వచ్చినప్పుడు 5 రాయాలి. చివరి ఫస్ట్ అంటే 1ల స్థానంలో 5 రాయాలి. బాగా గుర్తుపెట్టుకోండి. నేను చెప్పే కాన్సెప్ట్ మీరు బాగా ఇంట్రెస్ట్ ఫోకస్గా సపోజ్ మీ కంట్లో డుంబడిని ఇట్లా చూసినప్పటికే మీకు లాజిక్ వెళ్ళిపోతున్నట్టు ఉంటుంది. అంత ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నేను చెప్పింది ప్రతిదీ ఇంపార్టెంట్ పాయింటే. మస్ట్ అండ్ షుడ్గా బీ కాన్సన్ట్రేషన్ పక్కకి వెళ్ళిందంటే ఒక పాయింట్ పోయినట్లే మీకు. బాగా చూడండి, నేను చెప్పేది ఏంటంటే సరి సంఖ్య ఉన్నప్పుడు మాత్రమే 5 మల్టిప్లికేషన్లో సరి సంఖ్య ఉన్నప్పుడు మాత్రమే 1ల స్థానంలో 0 వస్తుంది. అదేవిధంగా బేసి సంఖ్య ఉన్నప్పుడు 1ల స్థానంలో 5 వస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అదేవిధంగా చూడండి -1 చేస్తే 322 322లో సగం 2 1 2 6 1 ఇప్పుడు 5 చెప్పా కదా. ఇక్కడ వచ్చింది ఏ సంఖ్య? ఆడ్ నెంబర్. బేసి సంఖ్య వచ్చినప్పుడు మాత్రం 1615 ఇస్ ది రైట్ ఆన్సర్. ఇప్పుడు ఏంటంటే మనం బాగా అబ్జర్వ్ చేయాలి. 37 మల్టిప్లికేషన్, ఇది కూడా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో లాస్ట్ స్టేజ్లో ఇప్పుడు చిన్న ఎగ్జామ్కి సంబంధించిన డైరెక్ట్ క్వశ్చన్స్ ఇస్తాడు. నవోదయం కానీ పిల్లలకు కానీ ఏదైనా గురుకుల ఎగ్జామినేషన్స్ రాసినప్పుడు కానీ పిల్లలకి డైరెక్ట్ క్వశ్చన్స్ ఇవ్వడానికి స్కోప్గా ఉంటుంది ఎక్కువ, వాళ్ళకి డైరెక్ట్గా వచ్చేస్తాయి. కాబట్టి ఇప్పుడు మనం చూడండి లాస్ట్ స్టెప్ ఫైనల్ ఆన్సర్ వచ్చేసింది. అన్ని స్టెప్ చేసినాం, 10 స్టెప్లు చేసుకుంటూ వచ్చినాం. ఇది మనం 6 7 42 అట్లా చేసుకుంటూ కూర్చోడానికి టైం పట్టింది. ఇప్పుడు చూడండి 37 మల్టిప్లికేషన్ వచ్చినప్పుడు బై 3 చేయాలి. బై 3 చేస్తే చూడండి 3 2 6 అంటే ఆన్సర్ ఏంటి? 222 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. చూడండి 3 1 3 3 2 6 అంటే ఆన్సర్ ఏం మిగిలింది? 2 అంటే ఏంటి? 1 2 3 ప్లేసెస్లో రాయాలి. ఇప్పుడు చూడు దీన్ని కూడా 3తోనే మల్టిప్లికేషన్ విత్ 37 కాబట్టి 3 1 3 3 9 27 అంటే 999 ఇస్ ది ఆన్సర్. చూడండి మల్టిప్లికేషన్ 27 × 37 మనం చేసుకుని కూర్చుంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో కానీ మన ఎగ్జామినేషన్స్లో టైం సరిపోదు, టైం వేస్ట్ అవుతుంది, లాట్ ఆఫ్ టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు మన నెక్స్ట్ ఏంటి? బై 3 3 1 3 3 3 9 అంటే 3 వచ్చింది. 3 3 3 3 3 3 ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు చూడండి ఇంతవరకు సింగిల్ డిజిట్లో వచ్చినాయి. యాక్చువల్లీ మనకు వచ్చిందండి సింగిల్ డిజిట్ 37కి వచ్చింది. ఇప్పుడు చూడండి మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? 51 వచ్చింది. 51 వచ్చినప్పుడు బై 3 చెక్ చేయండి. బై 3 ఇక్కడ ఏంటి? బై 3 చూడండి 3 1 3 1 మిగులుతుంది. 3 5 15 1 5 స్ప్లిట్ చేసినాం. స్ప్లిట్ చేస్తే ఈ బోత్ని యాడ్ చేస్తే 6 6 చూడండి బోత్ని యాడ్ చేయాలి.
1 + 5 6, 1 + 5 6. ఇప్పుడు ఇది కూడా అంతే. 3 చూడు స్ప్లిట్ చేసిన బై 3 కదా, 3 1 = 3, 2 మిగిలింది, 3 7 = 21. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేయాలి. 8 8 చూడండి, ఈ రెండింటిని యాడ్ చేశాం. ఇప్పుడు నువ్వు అదేవిధంగా మల్టిప్లికేషన్ చేసుకుని చెక్ చేయండి. 37 × 51, 1 7 = 7, 1 3 = 3, 5 7 = 35, 35, 5 3 = 15, 18, 7 8 8 1 7. చూడండి ఆన్సర్ ఏ విధంగా వస్తుందో. ఆన్సర్ అదే వస్తుందా రావట్లేదా చెక్ చేయాలి. ఇలాంటివి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో మల్టిప్లికేషన్కి సంబంధించిన అత్యధికంగా మనకి యూజ్ అయ్యే దాని గురించి మనం డిస్కస్ చేసాం ఇక్కడ. ఇదే విధంగా మళ్ళీ ఇంకా ఏంటంటే మల్టిప్లికేషన్లో చాలా ఉంటాయి, చాలా మోడల్స్ ఉంటాయి. అవన్నీ మనం ఇప్పుడు చేయడానికి టైం సరిపోదని కాదు, ఎక్కువ గుర్తుపెట్టుకోకూడదు. ఏవైతే ఎక్కువ వస్తున్నాయో అవి మాత్రమే కొద్దిగా ఫోకస్ చేసి దాని మీద కొంచెం టైం స్పెండ్ చేయాలి. మీద దాని మీద చేయకూడదని కాదు. అదేవిధంగా ఎక్కువ వస్తున్నాయి కాబట్టి దీని మీద మనం డిస్కషన్ చేస్తున్నాం కాబట్టి ఇవి బాగా అందరూ గుర్తుపెట్టుకోవాల్సిందిగా